మనం చూస్తూ ఉంటాం అనేక మందిని ఈ సృష్టిని పూజిస్తూ ఉంటారు. మరి ఆ సృష్టి దేవుడు చెప్తున్నాడు, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటి మీద మనల్ని దేవుడు అధికారిగా చేశాడంట. పాడి ఎడ్లయితేనేంటి, గొర్రెలైతేనేంటి, మత్స్యములైతేనేంటి, ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు మన కింద ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటికి పేర్లు పెట్టేసి మనం వాటిని పూజిస్తున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకంటే మిమ్మల్ని నేను కొంచెం తక్కువ వాడిగా చేశాను అంతేకాని మీరు ఈ సృష్టిని మీరు ఎప్పుడైతే క్రియేషన్ను మీరు పూజిస్తారో మీకు ఆశీర్వాదం కాదు. కానీ నేను ఇచ్చిన క్రియేషన్ని బట్టి నన్ను ఎప్పుడైతే మీరు స్తుతిస్తారో అప్పుడు మీకు ఆశీర్వాదం. మరి మనం చేసే పనుల ద్వారా దేవునికి మహిమ రావాలి. నువ్వు ఎప్పుడైతే క్రియేటర్ని కాకుండా క్రియేషన్ని నువ్వు ఎప్పుడైతే అడోర్ చేస్తావో మనం శాపానికి లోనవుతాం. మరి వీనో మనం ఏమేం చేస్తున్నాం, అమ్మో ఇది ఈ ప్రాణి దేవుడు, ఈ ప్రాణి దేవత అని చెప్పేసి మనము చాలా తప్పు చేస్తున్నాం. దేవుని ప్లేస్లో ఇంకొక దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పూజిస్తున్నాం. మరి ఒక భర్త తన భార్య తన్ని కాకుండా ఇంకొకరిని చూస్తే ఆయనకి ఎంత రోషం వస్తుందండి. మరి మనల్ని క్రియేట్ చేసిన దేవుణ్ణి కాకుండా ఇతరులు మనం దేవుడిగా చేసుకొని దేవునికి రావాల్సిన మహిమనంతా దానికి ఆ సృష్టికి మనము చెల్లిస్తూ ఉంటే ఆయన ఎంత బాధపడతాడు కదా, ఆయనకి ఎంత రోషం వస్తుంది కదా. మరి బైబిల్లో మన కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆయన అనుదినం కోప్పడతాడంట. మనకి అనుదినము ఆయనకి నూతనంగా వాత్సల్యత పుడుతుంది, ఓకే. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే పనుల వల్ల అనుదినం కూడా నాకు కోపం వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఈ సృష్టిని పూజించద్దు, ఈ సృష్టికి నువ్వు భయపడద్దు, అవి నువ్వేం చేయలేవు. ఆయన నీ కింద వాటిని పెట్టాడు. స్నేక్స్ నువ్వు తొక్కుతావని దేవుడు చెప్తున్నాడు, త్రేళ్లను త్రొక్కుతావు, పాములను అణిచిపడతావని దేవుడు చెప్తున్నాడు. ప్రతి విష సర్పం నీ కాలి కింద ఉంటుంది. నువ్వు మాట మాత్రం పలకాలంతే, యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ అంతే. దేవా, దీన్ని నేను యేసు నామంలో అణిచిపడుతున్నాను, ఈ రోగాన్ని యేసు నామంలో నేను అణిచివేస్తున్నాను, ఈ బంధకాలు నేను బంధిస్తున్నాను ప్రభా. నాకు ఏదైతే బాధ కలుగు చేస్తున్న ఆ బాధను యేసు నామంలో నేను బంధిస్తున్నాను ప్రభా. మీరు భూలోకంలో ఏది బంధిస్తారో నేను పరలోకంలో బంధిస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. మరి మన నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు కనుక మనం పలకాలి. మన నోటితో మన బిడ్డల మీదకి వచ్చే వాటిని, మన కుటుంబం మీదకి వచ్చే వాటిని మనం అనగత్రొక్కాలి. యేసు నామంలో మనం వాటిని త్రొక్కి పెడితే వేటికి మన మీద అధికారం ఉండదు. నువ్వు అధికారివి, గుర్తుపెట్టుకో. నిన్ను ఈ లోకంలో దేవుడు సృష్టించాడు అంటే, నువ్వు మనిషివి అంటే నువ్వు అధికారివి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటి మీద నువ్వు అధికారివి కనుక నువ్వు దేనికి భయపడద్దు, ఎటువంటి వాటిని నువ్వు పూజించద్దు. దేవునికి మాత్రమే భయపడు. తద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకొని దేవుణ్ణి మాత్రమే నువ్వు పరలోకంలో చూసి ఆశీర్వదింపబడతావు. ఆమేన్.